జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాన్న వద్దని ఎంతమందికి చెప్పాలి? ఈ కాసేపు మీ అమ్మనే అనుకోండి నాన్న. మీకు అమ్మ లేదు, నాకు అమ్మ లేదు. కాసేపు నేనే మీ అమ్మని అనుకోండి నాన్న. దయచేసి వద్దని చెప్పకండి. ఈ సంతోషాన్ని ఎలా భరించాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఇంకెవరు? మన రైస్ పీస్ కింగ్తో. తెలిస్తే నాకంటే ఎక్కువ సంతోషపడతాడు. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? అమ్మాయి గారు, చెప్పండి అమ్మాయి గారు, ఏదైనా సమస్య? అవును రాజు, సమస్య ఏంటది? భరించలేని ఆనందాన్ని గుండెల్లో ఎలా దాచుకోవాలి? కుంపదీసి దీపక్ని పెద్ద వెళ్ళగొట్టారా? నా పేరు వినపడిందేంటి? ఈ టైంలో ఆ దరిద్రుణ్ణి గుర్తు చేస్తావేంటి? కాదా, మరి దేని గురించో చెప్పండి. రాజు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషానికి కారణం మా నాన్న. అవునా? మాట్లాడారా? కాదు, మరి నేను మా నాన్నకు అన్నం తినిపించాను. అవునా? మీరు తినిపిస్తే తిన్నారంటే పెద్దయ్య మిమ్మల్ని పూర్తిగా క్షమించేసినట్టే కదా. అంతే కదా. అయితే నిజంగా పట్టరానంత సంతోషంగా ఉండుంటారు. కంగ్రాచులేషన్స్ అమ్మాయి గారు, మీ ఓపికే మిమ్మల్ని గెలిపిస్తోంది. అంతా సవ్యంగా జరిగి ఆ దీపక్ గాడితో మీ పెళ్ళి ఆగిపోతే బాగుంటుంది. నా పెళ్ళి ఆపాలని
బాగా కష్టపడుతున్నాడు రాస్కెల్. నేను ఆ రోజు గుళ్ళో రేణుక వరలక్ష్మి లాగే ఒక చీటీ రాసి చెట్టు కట్టాను కదా, ఆ చీటీలో రాసింది జరిగితే చాలు. ఏం రాశారు అమ్మాయి గారు? నా మనసులో ఉన్న మాట రాశాను. నా లైఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం రాశాను. ఆ దేవుడు నా విన్నపాన్ని ఆలకిస్తే నాకు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఉంటాను. నచ్చిన వ్యక్త అంటే ఆ చీటిలో ఏం రాసుంటుంది? రాజుతో పెళ్లి కావాలనా? నాతో పెళ్లి జరగకూడదనా? అర్జెంటుగా వెళ్ళి చూడాలి. అందులో ఏముందో చదవాలి. నచ్చిన వ్యక్తి అమ్మాయి గారికి ఈ ప్రపంచంలో నచ్చిన వ్యక్తి పెద్దయ్య గారు తప్ప ఇంకెవరుంటారు? ఆహా, మీరు కోరుకున్నది తీరుతుందిలేండి. తీరాలనే కోరుకుంటున్నాను. అయితే మీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సంతోషంగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి అమ్మాయి గారు, మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంది రాజు. అంతేనా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమంటారా? కాదు, నీతో కలిసి ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే మీరు పావుగంట ఆగి బయలుదేరండి, నేను స్పీడ్గా వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. హా, అమ్మాయి గారిలో ఇంకా ఆ పసితనం పోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.